నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. నేను సిరిసాగర్. ఇరాన్ పాకిస్తాన్ అనుకూల దేశం, ఉగ్రవాదులకు అడ్డ, ముస్లిం ఛాందసవాద దేశం. దాయాది తరహాలోనే ఇప్పుడు ఆ దేశం కొట్టుమిట్టాడుతోంది. 2022లో హిజాబ్ వ్యతిరేక ఉద్యమం పెను సంచలనం సృష్టించింది. మహిళలు పెద్ద ఎత్తున ఉద్యమించడంతో ప్రభుత్వమే దిగివచ్చింది. తాజాగా అంతకు మించిన మహోద్యమం ఇప్పుడు కొనసాగుతోంది. మల్లాస్ గో బ్యాక్, లీవ్ ఇరాన్, డెత్ టు డిక్టేటర్స్ అనే నినాదాలు మార్మోగిపోతున్నాయి. టెహ్రాన్, మషద్, హిరాజ్, దిస్పాన్లో ఆందోళనకారుల స్లోగన్స్ వినిపిస్తున్నాయి. ఈ తరుణంలోనే ఆ దేశానికి అమెరికా అధ్యక్షుడు వార్నింగ్ ఇచ్చాడు. ఇంతకీ 3 ఏళ్ల తర్వాత ఇరాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు ఎందుకు జరుగుతున్నాయి? ఇరానీయుల ప్రజా ఆగ్రహం ఎటువైపు దారితీయనుంది? ఏళ్లకు ఏళ్లుగా ఇరాన్ను ఏలుతున్న ఖమేనీ ఖేల్ఖతమేనా? ఇరాన్లో ఆగ్రహ జ్వాలల వెనుక అమెరికా, ఇజ్రాయెల్ నిఘా సంస్థల హస్తముందా? యుద్ధ మేఘాలపై ఇవాల్టి స్పెషల్ డిబేట్. ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన ఇరాన్లో నిరసనలు తీవ్ర రూపం దాల్చాయి. పెరిగిన ధరలకు తోడు రికార్డు స్థాయిలో కరెన్సీ విలువ పడిపోవడంతో ప్రజలందరూ వీధుల్లోకి వచ్చి ఆందోళనలు చేస్తున్నారు. ఇరాన్ ఆర్థిక వ్యవస్థ పతనానికి నిరసనగా ఆందోళనకారులు, భద్రతా దళాల మధ్య చెలరేగిన ఘర్షణల్లో అభం శుభం తెలియని సామాన్యులు చనిపోయారు. రాజధాని టెహ్రాన్లో ప్రారంభమైన ఆందోళనలు చాప కింద నీరులా ఇప్పుడు వివిధ ప్రాంతాలకు విస్తరించి హింసాత్మకంగా మారాయి. ముఖ్యంగా లూడ్ తెగకు చెందిన ప్రజలు ఎక్కువగా ఉండే ఆజ్నా, లోటేగాన్, కుహ్దాస్త్ నగరాల్లో తారాస్థాయికి చేరుకున్నాయి. కొన్ని చోట్ల పరిస్థితులు చేయి దాటిపోవడంతో పోలీసులు కాల్పులు జరిపారు. దేశంలో ఆందోళనలు నెలకొనడంతో ఇరాన్ అధ్యక్షుడు పెజెక్షియాన్ స్పందించారు. నిరసనకారులతో చర్చించి వారి సమస్యలను పరిష్కరించాలని సంబంధిత అంతర్గత వ్యవహారాల మంత్రిని ఆదేశించారు. ర్యాలీల్లో ఇరాన్ సుప్రీం నేత ఖమేనీకి వ్యతిరేకంగా ప్రజలు నినాదాలు చేస్తున్నారు. మరోవైపు ఇరాన్లో ఆందోళనకారులపై కాల్పులు జరిపి చంపితే తీవ్ర పరిణామాలుంటాయని ఇరాన్ను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. ఆందోళన చేస్తున్న వారిని కాపాడేందుకు అమెరికా రంగంలోకి దిగుతుందన్నారు. వాషింగ్టన్ వ్యాఖ్యలకు టెహ్రాన్ అంతే ఘాటుగా స్పందించింది. తమ దేశంలో జరుగుతున్న ప్రదర్శనల వెనుక ఇజ్రాయిల్, అమెరికా దేశాల కుట్ర ఉందని ఆరోపించింది. తమ అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకుంటే పశ్చిమాసియా ప్రాంతాల్లో అగ్రరాజ్య ప్రయోజనాలు దెబ్బతింటాయని హెచ్చరించింది. దేశంలో పెరిగిన ధరలు, కరెన్సీ విలువ పడిపోవడంతో ఇరాన్ ఆర్థిక పరిస్థితి క్షీణించింది. రైట్, ఇక ఇరాన్లో ఆర్థిక సంక్షోభం గురించి డిస్కస్ చేద్దాం. మనతో పాటు